Base theorem, let E1, E2, En are mutually exclusive and exhaustive events of the random experiment with P of A not equal to 0. Then for any event of A, P of A not equal to 0. Probability of Ek by A equal to P of Ek into A by Ek by sigma P of A into A by A. This is the statement. Proof enti? E1, E2, En are mutually exclusive and exhaustive events అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి? యూనియన్ చేస్తే మనకి S కి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి E1 యూనియన్ E2 యూనియన్ En ఈక్వల్ టు S అవుతుంది. దీని షార్టెస్ట్ ఫామ్ సిగ్మా I ఈక్వల్ టు 1 to N into A ఈక్వల్ టు S అని రాస్తాం. నెక్స్ట్ A అనేది ఆర్బిటరీ ఈవెంట్ ఆఫ్ శాంపిల్ స్పేస్ అన్నాడు. కాబట్టి A సబ్సెట్ S అంటాం. దీన్ని ఇంటర్సెక్షన్ చేస్తే మనకి A ఈక్వల్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ కి మనకు ప్రాబిలిటీ అప్లై చేయండి. అప్లై బోత్ ప్రాబిలిటీ ఆన్ బోత్ సైడ్. అంటే ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ S ఈక్వల్ టు P of A వస్తుంది. అంటే P of A ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ A శాంపిల్ స్పేస్ ప్లస్ S అంటే మనకు యూనియన్ I ఈక్వల్ టు 1 to N into A ఉంది. కాబట్టి దీన్ని రీప్లేస్ చేయండి. రీప్లేస్ చేసిన తర్వాత యూనియన్ మనం సమ్మేషన్ కి రాయొచ్చు. కాబట్టి యూనియన్ రిమూవ్ చేసి సమ్మేషన్ కింద రాయండి. P of A ఈక్వల్ టు సిగ్మా I ఈక్వల్ టు 1 to N into ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ A రాయండి. ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ A అంటే మీనింగ్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అంటే మల్టిప్లికేషన్ థీరం. స్టేట్మెంట్ ఏం రాయొచ్చు మనం? ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ B బై A రాయొచ్చు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఈవెంట్ రాయాలి, తర్వాత ఆర్బిటరీ ఈవెంట్ రాయాలి. కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ A రాసిన తర్వాత ప్రాబిలిటీ ఆఫ్ A బై A అని రాసేయండి. ఇప్పుడు LHS పార్ట్ తీసుకోండి. EK బై A అంటే ఎలా ఉంది? ఇది A బై B అంటే కండిషనల్ ప్రాబిలిటీ ఉంది. కండిషనల్ ప్రాబిలిటీ డెఫినేషన్ ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B బై P ఆఫ్ B. కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అంటే మీనింగ్ ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ EK ఇంటర్సెక్షన్ A బై P ఆఫ్ A. మళ్ళీ ఇక్కడ మనకు మల్టిప్లికేషన్ థీరం ఉంది. ఫస్ట్ ఈవెంట్ తర్వాత ఆర్బిటరీ ఈవెంట్ అంటే P ఆఫ్ EK ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ A బై EK రాసిన తర్వాత కింద ప్రాబిలిటీ ఆఫ్ టోటల్ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ A అంటే సిగ్మా I ఈక్వల్ టు 1 to N ఇంటూ P of EI ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ A బై E అంటే RHS వాల్యూ ప్రూవ్ అయిపోయింది. దిస్ ఇస్ థియరం.